బాగుంటుంది. సో బాగున్న దాన్ని మన అనుకున్న వాళ్ళు ఎవరైనా నీకుంటే దోస్తులు కానీ అమ్మ నాన్న అక్క చెల్లి ఫ్రెండ్స్ చుట్టాలు పక్కింటి వాళ్ళు అందరూ బాగుండాలి అనుకుంటే జస్ట్ నువ్వు ఏదైతే వాడినావో ఆ 3 పదాలని నువ్వు వాళ్ళకి చెప్పు. నేను వాళ్ళని వస్తువు తెచ్చుకున్నా చాలా బాగుంది, నాకు నచ్చింది, నాకు ఇట్లా హెల్త్ మంచిగా అనిపించింది. సో ఇందులో ఇన్కమ్ సోర్స్ ఉంది కాబట్టి నేను ఒక స్టెప్ ముందుకు వేస్తున్నా. ఇందులోనే నా లైఫ్ ఉంది, కెరియర్ ఉందని నేను నమ్మినా. నేను డెస్టినీ పార్ట్ టైమరో ఫుల్ టైమరో ఈ టైంని బట్టి చూజ్ చేస్తున్నా. నేను ఇలా వర్క్ చేస్తున్నా, నువ్వు కూడా ఒకసారి వచ్చి తెలుసుకో. ఎసాను సో తెలుసుకో, బాగుంది అన్న పదం చెప్పి తెలుసుకో అని చెప్పి ఇన్విటేషన్ ఇవ్వండి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే అంత ముందుకున్న టాలెంట్ తెలివి నేర్చుకున్నాం కదా, మొత్తం బయట సమాచారం నేర్చుకుని అన్ని తీసుకుపోయి ఇక కొత్త వచ్చిన వాళ్ళ మీద ఊరుతా ఉంటాం మనం, వాళ్ళు నమ్ముతారు అన్నమాట. సో అందుకనే ఇక్కడ మనం వాడిని మాత్రమే చెప్పి 3 తరాలు మనకు వాళ్ళు వాళ్ళ పిల్లలందరూ మన పిల్లలందరూ కలుసుకున్నారు కాబట్టి వచ్చే పర్సన్ ఇన్వైట్ చేసి తీసుకొస్తే సరిపోతుంది. సో ఫస్ట్ టీం తయారైతేనే ఇక్కడ మనము లీడర్ తయారవుతాం. టీం లేని ఒకరికొకరు తెచ్చుకునేది కాదు, ఫస్ట్ టీం చేసుకోవాలి. సో ఆరోగ్యం కోసం నేను వాడుకున్నా. సో బిజినెస్ చేయాలనుకున్నప్పుడు కరోనా టైంలో నేను సెలెక్షన్ చేసుకున్నా. ఎందుకంటే మా సార్ పెద్ద బిజినెస్ చేశాను కాబట్టి లక్షల టర్న్ ఓవర్ అప్పుడు నాకు డబ్బులు అర్థం కాలేదు. ఎప్పుడైతే బిజినెస్ ఆగిపోయిందో నాకు కనీసం 5-6 వేలు చేతి ఖర్చులకు వస్తే చాలు. ఒక మామూలు హౌస్ వైఫ్ ఎంత అవసరం ఉంటుంది? ఒక 5-6 వేలు అమ్మ నాన్న అడిగిన ఒకప్పుడు, తర్వాత భర్తను అడిగిన కొద్ది రోజులు అయిన తర్వాత పిల్లల్ని చేసాక అడగాలి. సో అడగకుండా ఎప్పుడు అడిగే లైఫ్ ఉంటుందో ఒక 5-6 వేలు చేతి ఖర్చులకు వస్తే చాలు. చాలా మంది చూడండి ఆడవాళ్ళు ఎక్కువ పైసలు వాడుకోరు, చాలా మంది పైసలు ఇప్పించంటే ఏం వాడరు. ఒకవేళ 10,000 20,000 లక్ష మీ ఆయన ఇచ్చి మీ చేతిలో పెట్టినప్పుడు ఏం చేస్తారు తెలుసా? అన్నం తినరు, నీళ్లు తాగరు, తలుపు ఎప్పుడు తానమే వేసి పెడతా ఉంటారు. ఏమనంటే వద్దమ్మా మా ఇంట్లో పైసలు ఉంది బయట రావు అంటే నీ చేతిలో పైసలు దాచిపెట్టుకోవే తల్లి అని పెట్టినంత మాత్రాన ఆ టవలే కూర్చుంటాం. నిజమా కాదు? మరి ఆడవాళ్ళు పైసలు దాచుకునే శక్తి ఉందా? చెప్పాలి, ఉందా? ఉండదు. వాళ్ళకి 2 లక్షలు అంటే భయపడరు. మనం కనీసం చేతికి పైసలు ఇస్తే దాచిపెట్టేంత కూడా భయం. కారణం తానే ఉంటుంది, ఇల్లు మీద ఉండదు ఇక. ఎందుకంటే ఆ పైసలు ఎక్కడ పోతాయో ఎవరు వస్తారేమో ఎవరు తీసుకోపోతారేమో అంటే కొంచెం దాచుకునేంత శక్తి లేదు. అందుకని ఆడవాళ్ళకి 5,000 ఉంటే సరిపోతాయి. ఎసాను 5,000 ఉంటే 5,000 మేడం ఉన్నట్టు ఫీల్ అవుతాం. వాళ్ళు ఎక్కువ ఉంటేనే తట్టుకోలేము. 5,000 ఉన్నాయి అనుకో అసలు ఇక మేము మొత్తం పంచకళ్యాణి మనకే ఉన్నట్టు ఫీల్ అవుతాం. సో అట్లా 5,000 వస్తే చాలా మంది నేను మెసేజ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నేను వాడుకుంటూ వచ్చే ఇన్కమ్ 150 రూపాయలు కావాలా వద్దా? డబ్బులు ఎంతమంది కావాలి? అగ్రిమెంట్ తీసుకొని పోతారు. చాలా మంది వస్తారు, చేతులతో పట్టుకొడతారు. మళ్ళీ టీం తీసుకురామంటే ఆ వినలేదు ఈ వినలేదు, వాడు ఏం మోగినమో ఏమో మన నోరు అంతే కదా. ఆ నోరు దేవుడు ఇచ్చిందని చెప్పి నీకు నచ్చింది మాట్లాడతావా, వచ్చేటట్టు మాట్లాడతావా? చెప్పాలి. మనం ఏం చేస్తున్నాం అంటే మనకు నచ్చింది మాట్లాడుతున్నాం. వాడు పోయి మనకు నచ్చింది మాట్లాడతాను వింటారా? వచ్చేటట్టు మాట్లాడితే ఎవరైనా వింటారు. సో నువ్వు ఒకసారి వచ్చి తెలుసుకో, నువ్వు చేసిన పని డిస్టర్బ్ కాదు. ఆ ఇంట్లో పైసలు పెట్టుబడి లేదు, నీ చదువు అవసరం లేదు. నువ్వు 1 గంట 2 గంటలు టైం ఇయ్యి అక్కడికి వచ్చి తెలుసుకొని ఫస్ట్ ఆరోగ్యాన్ని చూసుకుంటూ నువ్వు తెలుసుకుంటా అంటే ఎవరైనా దయచేసి ఫస్ట్ మంచిని మాత్రమే చేరవేసే బిజినెస్ మరి. సో నేను కూడా ఇలా చెప్పడంతో 160 రూపాయలు ఇంకా 400 అయింది. 400 నెక్స్ట్ మళ్ళీ థర్డ్ మంత్ 1,200, 4,000, 6,000, 8,000, 12,000, 16,000, 18,000, 22,000, 29,000, 37,000, 42,000, 49,000, 52,000, 40,000 ఇన్కమ్ వస్తుందా రాదు? సో నాకు టార్గెట్ ఏముందంటే ఉంది 5,000 కావాలనే ఉంది. కానీ 5,000 కోసం నీతి నిజాయితీతో విలువలతోటి ఈగో పక్కన పట్టేసి ఎంపీసీ బిల్డర్ అన్న పదాన్ని తోసి పడేసి నాకు ఇల్లు కాదు అన్న దాన్ని మనసులో కూడా తెచ్చుకోకుండా 5,000 నాకు చేతి ఖర్చుల కోసం చాలా ఒక్క పదాన్ని పడుతున్నా. ఒక్క పదం మైండ్లో పెట్టుకొని వర్క్ చేస్తే బాగుంటుందా? ఇక మొత్తం ఇదేంది అదేందని చెప్పి తగ్గాయంతా బుర్రంతా సెట్ట చేసుకొని మైండ్ అంతా ఖరాబ్ చేసుకొని ఇంట్లో మన ఒళ్ళు పెట్టుకొని పోయి జనాలతో మాట్లాడితే కాదు చెప్పాలి. సో నాకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడే ఇంతమంది ఉంటేనే ప్రాబ్లం అని చెప్తారు. ఒకప్పుడు మీటింగ్ వచ్చేటోళ్ళు లేదు, ఎవరైనా పట్టుకొస్తే కనీసం ఇది వచ్చి నన్ను పట్టుకొని చూసుకొని మాట్లాడుకునేటోళ్ళు లేదు, ఎవరైనా ఏ ఫాస్ట్ అక్కడ చెప్పేటోళ్ళు లేదు, డైరెక్ట్ 2 పాయింట్ కావాలంటోళ్ళు లేదు, ఎలుగో ఏడ మిస్ అవుతుందో నాకు తెలుస్తుందని చెప్పేటోళ్ళు లేదు. లక్ష వస్తుందో కూడా నాకు అర్థం కాదు. కానీ లక్ష అన్న పదాన్ని ఎప్పుడైతే మనం మీటింగ్కి వెళ్ళినామో సో మై ఇన్స్పైర్ లీడర్ అవర్ గ్రేట్ లీడర్ మై మెంటర్ ఎంఎస్ఆర్ గారి మాటలకు ఇన్స్పైర్ అయ్యి నిలబడ్డారు. మీరు వచ్చి మాట్లాడితే మీరు ఎట్లా కనెక్ట్ అయ్యిందో సో నేను కూడా అలాంటి మీటింగ్లకు వెళ్తేనే అర్థమైంది.